ఇంట్లోకి దూసుకెళ్లిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మెట్పల్లి కళానగర్ 2వ వీధిలో నివాసముంటున్న శ్రీనివాస్ గౌడ్ ఇంటి ఎదురుగా ఉన్న వీధిలో నుంచి ఓ కారు అతివేగంగా వచ్చి ఇంట్లోకి దూసుకొచ్చింది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు ఇంటి ముందు నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా కారులోనికి రావడంతో ఒక్కసారిగా వారు పరుగులు పెట్టారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. ఇంట్లో దాకా పోయినావు లోపడి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? పోలీసులు ఏం చెబుతున్నారు? శ్రీనివాస్, నిన్న జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కారు అతివేగంగా ఒక ఇంటిని ఢీకొట్టింది. అంటే అక్కడ నడుస్తున్నారు, కారు నడిపిన వ్యక్తికి సరిగా డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేనట్లు తెలుస్తోంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా కారు ఢీకొట్టిన సిచ్యువేషన్ ని చూస్తే కనీసం ఎవరైనా 2-3 ఢీకొట్టి ఉంటే ఖచ్చితంగా ప్రాణాలు పోయేంత స్పీడ్ ఉంది. మెట్పల్లి పట్టణంలో అనేక సార్లు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నప్పటికీ కూడా ఎవరికి, ముఖ్యంగా మైనర్ వాళ్ళకి అవగాహన లేకుండా పోతోంది. ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేయటం, స్టీరింగ్ పట్టుకొని తాగి నడపడం వల్ల అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి. గతంలో కూడా అనేక సందర్భాల్లో సీసీటీవీ ఫుటేజ్ ని కూడా మనం పరిశీలించినాం. సో అట్లాంటి సంఘటనలు జరిగిన దారుణమైన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ సంఘటనకు వస్తే కళానగర్ లోని ఓ ఇంటిలో కొంతమంది మహిళలు ముందుగా నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనుక కార్ స్పీడ్ గా వచ్చింది. ఆ స్పీడ్ ను గమనించి ముందే ఆ ఇంటికి సంబంధించిన మహిళలు భయంతో పరుగులు పెట్టారు. దీంతో కారు స్టీరింగ్ లెఫ్ట్ కి మలిగి ఆ ఇంటి బాత్రూమ్ గోడలను ఢీకొట్టిన సిచ్యువేషన్ చూస్తే ఎవరికైనా అంటే తగిలి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలు పోయేవి. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. మైనర్ యువకుని అదుపులో కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అనేక సంఘటనలు, ముఖ్యంగా ఈ హైవేల పైన, అలాగే ఈ మైనర్లకు డ్రైవింగ్ రాని వాళ్లకు కార్లు ఇవ్వడం పైన అనేక సందర్భాల్లో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా మొద్దు నిద్రపోతున్నారు మైనర్లు. తాగి నడిపినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఆ స్థాయిలో బాత్రూమ్ ను అంటే ఆ గోడలను ఢీకొట్టి ఇంటి లోపలి దాకా చొచ్చుకు వెళ్ళింది అంటే పరిస్థితి ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ సంఘటనలో ఎవరికి గాయాలు కాలేదు, ప్రాణాపాయం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సో చుట్టుపక్కల భారీ శబ్దం రావడం వల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అసలు ఏం జరిగింది అనేది చూసేసరికి అంత ఘోరమైన సంఘటన మనకు కనిపిస్తోంది. సో మైనర్ ని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇంట్లో దాకా పోయినావు లోపడి. ఇవి